Hi there, welcome to the channel. ఈ వీడియోలో ద ప్రజెంట్ పోర్ట్ఫోలియో డిస్కస్ చేద్దాము. యాక్చువల్లీ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ టుడే, దట్ ఈస్ ఆన్ October 4th. సో పి అండ్ సిఈ నిఫ్టీ 25,200 పి అండ్ 25,100 సిఈ తీసుకున్నాను, ట్రేడింగ్ చేశాను. సో పిఈలో లాస్ వచ్చింది, ఓవరాల్ లాస్ అరౌండ్ 13,000 అండ్ ఇన్ సిఈ 22,000. సో ఓవరాల్ పి అండ్ ఆన్ టోటల్ పి అండ్ ఎల్లో, సో ఐ ఎండ్ అప్ విత్ ప్రాఫిట్ ఆఫ్ అరౌండ్ 8,600. సో ట్యాక్సెస్ అవి పోయినా 8,000 ఉండొచ్చు. లెట్స్ సీ ది ఆర్డర్స్. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేసరికి ఐ టేకెన్ మల్టిపుల్ ట్రేడ్స్ యాజ్ యూఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్, బట్ అందులో నేను యాక్చువల్లీ ఐ టేకెన్ రాంగ్ స్టెప్స్. సో ఫస్ట్ ట్రేడ్ ఇఫ్ యూ సిఈ, లెట్స్ ఓపెన్ ద చార్ట్, ఓపెన్ అవుందా. సో 924కి 285 దగ్గర తీసుకున్నాను. సో 924కి తీసుకున్నాను. యాక్చువల్లీ ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ట్రేడ్ తీసుకున్నాను, కానీ మా స్టాప్ లాస్ హిట్ అయిపోయి అండ్ దెన్ ప్రైస్ యాక్చువల్లీ మూవ్ అయింది. యాజ్ ప్రాఫిట్స్కి మూవ్ అయింది, బట్ అగైన్ ఎనీ హౌ లాస్ ఇస్ అ లాస్. సో నెక్స్ట్ ఏం చేశాను, యాక్చువల్లీ ఇట్ మూవ్ అయింది కదా అని చెప్పి ఇంకోసారి ఇంకో ట్రేడ్ తీసుకున్నట్టున్నాను. సో నౌ ఐ స్విచ్ టు పిఈ. సో పిఈలో చూసుకుంటే పీఈలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ 2 లాసెస్ వచ్చినాయి. దట్ టు అమౌంట్ విత్ 5,500 క్వాంటిటీ పెట్టుకొని చేసిన దానికి. సో 10 రూపీస్ దాకా లాస్ అయిపోయాను. సో 190 దగ్గర కొంటే 178. సో ఇది మోర్ దెన్ 10 పాయింట్స్. అండ్ దెన్ అగైన్ 187 దగ్గర కొంటే 177. సో 10 పాయింట్స్. సో ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ వెంటనే కొనేసాను పిఈ. సో 18 యాక్చువల్లీ 927కి ఒకటి, 931కి ఒకటి. సో 927కి కొన్నప్పుడు, సో 927కి ఎగ్జాక్ట్గా రివర్సల్ స్టార్ట్ అయ్యి డిక్రీజ్ అవుతున్నప్పుడు కొన్నా. సో దిస్ ఇస్ యాక్చువల్లీ అగైన్ ఇంకోటి ఏంటంటే, ఇది యాజ్ పర్ మై స్ట్రాటజీ కాదు. సో యూజువల్ ఐ డెంట్ ఫాలో ఎనీ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఆల్ కాదు, జస్ట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కేస్ కింద. సో ఆల్రెడీ బాగా పడి మూవ్ అయింది. సో ఇట్ విల్ ఫర్దర్ గో హయ్యర్ అండ్ హయ్యర్ అని చెప్పి తీసుకున్నాను, బట్ ఇట్ వెంట్ అగైనెస్ట్. సో స్టాప్ లాస్ హిట్ అయింది. సో 927కి ఇక్కడ తీసుకున్నప్పుడు హిట్ అయిపోయింది, అండ్ దెన్ 931కి ఇక్కడ తీసుకున్నప్పుడు కూడా హిట్ అయిపోయింది. సో ఓవరాల్ లాస్ 2 ట్రేడ్స్ బ్యాక్ టు బ్యాక్ విత్ 10 లాస్ అయితే అరౌండ్ 10,000 లాస్ అయిపోయాను అక్కడే 2 ట్రేడ్స్తోనే, మోర్ దెన్ 10,000. సో ఇంకా ఈసారి కాషియస్గా ఉన్నాను, ఇంకా ఏది పడితే అది తీసుకోవద్దని వెయిట్ చేశాను యాక్చువల్లీ. సో ఒక దగ్గర తీసుకుంది 300. సో మళ్ళీ బ్యాక్ టు సిఈ తీసుకున్నాను 946, అండ్ దెన్ ఐ గాట్ ప్రాఫిట్ ఆఫ్ అరౌండ్ 285. సో ఇది ఒక అరౌండ్ 6 పాయింట్స్ వచ్చినాయి. అండ్ దెన్ మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకున్నాను, మళ్ళీ అగైన్ లాస్ వచ్చింది సిఈలో. సో యాక్చువల్లీ ఈ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ నాట్ గుడ్, ఇలా తీసుకోకూడదు. సో ఇది ఏంటంటే ప్రైస్ మూవ్ అయిపోతుంది, అది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కింద లేదా ఫియర్ ఆఫ్ లాస్ కింద తీసుకొని ప్రాపర్గా ఎంట్రీ పాయింట్స్, అంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ సరిగా ఉండదు. సో ఇన్ని ట్రేడ్స్ తీసుకుంటే క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండవు, అనాలిసిస్ కరెక్ట్గా ఉండదు. సో అట్లా లాస్ అయిపోతాం. సో అగైన్ దిస్ లాస్. సో 650 అగైన్ క్వైట్ ఇక్కడ తీసుకున్నాను, ఇట్ వెంట్ వెల్, బట్ అగైన్ నాకు బై మిస్ మళ్ళీ ఎగ్జిట్ అయిపోయాను. సరే మంచి మూవ్ అవుతుంది కదా మరి ఇమీడియట్గా ఎంటర్ అయితే మళ్ళీ దాని లాస్ట్లోకి వచ్చేసా. సో ఇట్లా ఉంటుంది. సో ర్యాండమ్గా ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటే ఇదే ప్రాబ్లము. సో కూల్గా ఉండి, సో ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఫాలో అవుతూ, సో అబ్జర్వ్ చేస్తూ, సో ది రైట్ టైంలో రైట్ ఎంట్రీ తీసుకుంటే సో యుల్ బీ ఇన్ ప్రాఫిట్స్. సో ఓవరాల్గా నాకు చాలా లాస్లో ఉండను ఈ టైంకి వచ్చేసరికి. దెన్ ఐ హావ్ టేకెన్ దిస్ ట్రేడ్ యాక్చువల్లీ. సో అరౌండ్ ఎంత 15,000 లాస్లో ఉన్నాను ఈ టైంకి. సో ఒక ట్రేడ్ తీసుకున్నాను 10:36కి ప్రాపర్గా. విత్ ఇన్ మార్కెట్ ఓపెన్ 9:15 నుంచి 10:30 లోపే నేను ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ చాలా ట్రేడ్స్ తీసేసుకున్నాను, మోర్ దెన్ 5 ట్రేడ్స్ తీసుకున్నా. దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ గుడ్. సో అది వెయిట్ చేయాలి. సో కమింగ్ బ్యాక్ అగైన్ 1 ట్రేడ్ తీసుకున్నాను 10:36కి సిఈలో. దిస్ వర్క్అవుట్స్ వెల్ యాక్చువల్లీ. సో ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ అది ప్రైస్ మూవ్ అవుతుంది ప్రాపర్గా అని చెప్పి. సో 10:36కి $288 దగ్గర సిఈలో తీసుకున్నాను, అండ్ విత్ ఇన్ 10 మినిట్స్ నాకు 70 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. సో 10:36 ఇక్కడ ఎంటర్ అయ్యాను అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. సో నేను చార్ట్ చూడాల్సింది సరిగ్గా. సో నేను 360 పెట్టుకున్నా, ఇక్కడ దాకా వచ్చింది. సో 360 టార్గెట్ పెట్టుకుంటే హిట్ అయింది. సో నేను ఏం చేశానంటే టార్గెట్ తీసుకొని ఇంక ఎగ్జిట్ అయిపోయా, చార్ట్ అబ్జర్వ్ చేయకుండా స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసుకొని ఇంకా ట్రేడింగ్ స్టాప్ చేశాను. సో
తర్వాత చాలా వాలటైల్గా మూవ్ అయింది మార్కెట్. ఒకవేళ నేను అబ్జర్వ్ చేస్తుండే ఇంకా కొంచెం ట్రేడింగ్ చేసుకుని ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ టేకెన్ సమ్ ప్రాఫిట్స్, లేదా లాస్ అయినా వచ్చేది, ఏదైనా జరిగి ఉండేది. బట్ ఓవరాల్ 10:30 వరకే ట్రేడ్ చేశాను కాబట్టి ఫస్ట్ మార్నింగ్ 1 అవర్, ఆ 1 అవర్ 1.5 అవర్లోనే నేను హ్యావ్ టేకెన్ మోర్ దెన్ 5 ట్రేడ్స్. దట్ ఈస్ నాట్ రియల్లీ గుడ్. బట్ ఒక్క ట్రేడ్ ప్రాపర్గా వర్కౌట్ అయింది, 70 పాయింట్స్ గ్రాప్ చేసి. సో దట్స్ యాక్చువల్లీ వచ్చిన లాసెస్ అంతా కవర్ చేసి ఇంకొంచెం ప్రాఫిట్స్ వచ్చాయి నాకు. సో దట్స్ ద థింగ్. సో ఈసారి నుంచి కొంచెం జాగ్రత్తగా చూసి ర్యాండమ్గా ఇష్టం వచ్చినట్టు తీసుకోకుండా వెన్ ఎవర్ ద ఆపర్చునిటీ కమ్స్ అప్పుడు తీసుకోవాలి, ఫాలోయింగ్ ది ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్. అండ్ యా, so this is my today's portfolio.